నన్ను సత్యం గారితో మాట్లాడివ్వండి. ఎస్ సత్యం గారు, జిహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టే ఈ టైంలో సీఎం రేవంత్ రెడ్డి మెట్రో ఫేజ్ 2 అనే అటువంటి అంశాన్ని, ఆ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అని ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఆరోపిస్తున్నారో ఇది ఎంతవరకు వాస్తవము? అంటే ఇటు 6 గ్యారెంటీల అమలు కావచ్చు, ఇప్పుడు నిన్న మొన్న పడినటువంటి వర్షాలకు, హైదరాబాద్ రీసెంట్ వర్షాలకు హైదరాబాద్ ఏ రకంగా అస్తవ్యస్తంగా ఉందో మనం చూసాము. సో ఆ వరదల సమస్యలపై ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది. వీటన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం ఈ మెట్రో ఫేజ్ 2 అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారా సీఎం? నేను అట్లా అనుకోవట్లే. ఎందుకంటే ఇవాళ లాస్ట్ డేట్ ఏది ఇండియన్ రైల్వే కార్పొరేషన్, ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి ట్రాన్స్ఫర్ జపాన్ సంస్థ నుంచి క్రెడిట్ అయినటువంటి 13,600 కోట్లు ఎల్ఎన్టీకి ఇవ్వాల్సి ఉంది. అవి రిలీజ్ కాకపోవటానికి ఇది లాస్ట్ ఫేజ్ కాబట్టి ఈ రోజు మెట్రో గురించి మాట్లాడండి అనుకుంటున్నా. ఒక అంశం తర్వాత మెట్రోకు పెద్ద ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు పడేది అనేటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఎలక్షన్స్లో చాలా ఇష్యూస్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉంటాయి. అవి మైక్రో లెవెల్ ఇష్యూస్ చాలా ఉంటాయి, అప్పటికి అవి వేల్తా ఉంటాయి. కానీ ఇప్పుడైతే మెట్రో ఎప్పుడో 13 ఏళ్ల కింద ప్రారంభమైంది. దరిదాపు 2013-12లో జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నడుస్తూ వస్తుంది. ఇది ఖచ్చితంగా మూడు పార్టీ విభేదాల వల్ల పొడిగింపబడిందా, లేకపోతే మరి ఏ కారణమైన అనేక కారణాలు ఈ పార్టీలు చెప్తున్నటువంటి కారణాల వలన ఇంకా వాయిదా పడతా ఉంది. హైదరాబాద్ గ్రోత్ ఏమో ఎక్కువ అనుకున్న దానికన్నా ఎక్కువ గ్రోత్ ఉంటుంది. మెట్రోనేమో అనుకున్న దానికన్నా స్పీడ్ తక్కువ ఉంటుంది సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్కు. కాబట్టి ఇవాళ మనం ఢిల్లీ పోయినా ఇంకొక దగ్గరికి పోయినా మెట్రో అందుబాటులో ఉన్నటువంటి విధాన్ని హైదరాబాద్తో పోల్చి చూస్తే చాలా తక్కువ. ఇది 70 కిలోమీటర్లే. కాబట్టి ఈ పాటికే ఈ ఎక్స్పాన్షన్ చేయాల్సి ఉండే. ఇది కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బీఆర్ఎస్కు బీజేపీకి చాలా వైరుధ్యం ఉండేది. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మాట్లాడుకోపోయేది. అందువలన సెకండ్ ఫేజ్ ఆలస్యమైందా, లేదా బీఆర్ఎస్కే దీని మీద ఇన్వెస్ట్మెంట్ అనవసరం అనుకుందా, ఇటువంటి ఏవైనా కారణాలు కావచ్చు. కానీ వాయిదా బాగా పడింది, 13 ఏళ్ళు దాటింది. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు సెకండ్ ఫేజ్ 50% మేము ఇస్తాం, ఇవ్వబోతున్నామని కిషన్ రెడ్డి అంటున్నారు. 50% ఇచ్చి ఇవ్వబోతుంటే ఇక పే చేయలేదు, ఈ ఆరోపణలు లేవు, ఈ కొట్లాట లేదు. కానీ అదేదో ఇమీడియట్గా చేస్తే కాస్త హైదరాబాద్కు కొంత రిలీఫ్ దొరుకుతుంది ప్రజలకు. తర్వాత రెండవది, ఈ క్రెడిట్ అయిన తర్వాత కూడా ఇంకా రిలీజ్ చేయకుండా ఆపటం అనేటువంటిది అగ్రిమెంట్ కాలేదంటారు. అయింది అగ్రిమెంట్. అది 4% ఇంట్రెస్ట్గా అగ్రిమెంట్ అయింది. ఐఆర్ దాంతో ఇండియన్ రైల్వే ఫైనాన్షియల్ కార్పొరేషన్ తోటి అగ్రిమెంట్ అయింది. 4% ఇంట్రెస్ట్. అంతకుముందు 8.25% అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ చర్చలు జరిపిన తర్వాత పావల వడ్డీ 4% అంటే పావల వడ్డీకి అగ్రిమెంట్ అయ్యి ఉన్నది. కాబట్టి ఇప్పుడు రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మెట్రో తెలంగాణ ప్రభుత్వం సొంతం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ అన్నప్పుడు 50% యాక్సెప్టెన్స్ ఉంది, మేము చేయబోతున్న కిషన్ రెడ్డి అన్నప్పుడు అదేదో కాస్త స్పీడప్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు, ముఖ్యంగా ప్రభుత్వం కానీ ప్రజలకు ఎక్కువ ఉపయోగం ఉండేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి అన్న మాట ఏంటంటే ఎన్ఓసి ఇస్తే మేమే సొంతం చేసుకుంటాం అన్నారు. అంటే ఎవరు చేసుకుని అప్పులు తెచ్చేయటమే. కాబట్టి ఇప్పుడు 50% ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తేవాల్సిందే. 24,000 కోట్ల ఎస్టిమేషన్ ఉంటే అలా 12,000 కోట్లు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులే తేవాలి. ఇవాళ ఏ రాష్ట్రం కూడా ఎంటైర్ ఇండియాలో ఇప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్లో ఏ రాష్ట్రం కూడా ఒక 10,000 కోట్ల ప్రాజెక్టు సొంతంగా చేపట్టేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఏదో ఒక విధంగా లోను పట్టించడం, తేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం సహకారం రేవంత్ రెడ్డి ఒకవేళ ఆత్మస్థైర్యం కోసం మేమే కడతాం అన్నా కేంద్ర ప్రభుత్వం పొత్తుతోటే కట్టడం అవసరం. తర్వాత రెండోది, కేంద్ర ప్రభుత్వం కూడా గైడెన్స్ ఎల్ఎన్టీ నుంచి మీరు తీసుకోండి, ఒకే గొడుగు కింద నడపాలి మొత్తం మెట్రోని. సెకండ్ ఫేజ్ ఒక గొడుగు కింద, ఫస్ట్ ఫేజ్ ఒక గొడుగు కింద వెళితే సమస్యలు వస్తాయని చెప్పడంతో ఇవాళ స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. రేపు కూడా 2 సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యాలు నడవబోతున్నాయి కాబట్టి ఒకే గొడుగు కింద నడిచేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మెట్రో ఎంత తొందరగా స్పీడ్ అయితే ఈ సిటీ ఎక్స్పాన్షన్ అవుతున్నటువంటి దాన్ని అందుకునే అవకాశం ఉంది. జనరల్గా పాపులేషన్ గ్రోత్ రేటు తెలంగాణలో 1.2% గ్రోత్ రేట్ ఉంది. కానీ హైదరాబాద్ గ్రోత్ రేటు 3-4% ఉంది. ఎందుకుంది అంటే మైగ్రేషన్. అన్ని మధ్యతరగతి టౌన్ నుంచి, విలేజ్ నుంచి విపరీతమైన మైగ్రేషన్ ఉంది హైదరాబాద్.
అది వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, లేకపోతే ఆర్థిక విషయాలు, పని కావచ్చు. మీరు చూస్తురుగా పనిచేసే ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కడ ఉంటే అక్కడ మైగ్రేషన్ ఉంటుంది. అవును. ఇవాళ ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, బీహార్ నుంచి మొత్తం కోట్ల మంది ఇక్కడ పనిచేస్తున్నారు. కారణం ఏంటంటే అక్కడ లేని ఎకనామిక్ యాక్టివ్ ఇక్కడ ఉంటవి. ఇది పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెజర్ పడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెంబర్ 1 ఏమిటంటే రవాణానే, రోడ్డు రవాణా. ఇది పెట్రోల్ దీంట్లో భాగం కాబట్టి ఇవాళ మెట్రో ఎక్స్పాన్షన్ కాకుండా సిటీ డెవలప్మెంట్ అందుకోలేదు. కరెక్ట్. సిటీ డెవలప్మెంట్ అందుకోవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పీడ్ పెంచాలి. అది రాష్ట్ర ప్రభుత్వం ఒంటరిగా పెంచలేదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాలి. ఈ 3 పార్టీల మధ్య విభేదాలు దీనికి అడ్డంకి కాకూడదు. ఎందుకంటే ఒకప్పుడు చైనాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ను డెవలప్మెంట్ను తగ్గించారు. ఎందుకంటే మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అందుకోలేకపోతుంది ఫారెన్ క్యాపిటల్, డొమెస్టిక్ క్యాపిటల్ తోటి అని ప్రెజర్ చేసి తగ్గించారు గ్రోత్ రేట్ని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ సరిపోవట్లేదని. ఇప్పుడు కూడా 5 గ్రోత్ రేట్ అట్లా ఎక్స్పాన్షన్ అవుతుంది. దాని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏంటంటే నెంబర్ 1 మెట్రో, నెంబర్ 2 రోడ్స్. కాబట్టి ఈ విషయంలో మూడు పార్టీలకు అవగాహన ఉంది. సార్, ఇంకొక విషయం చెప్పండి సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా ఐఆర్ఎఫ్సి నుంచి ఎల్ఎన్టీకి ట్రాన్స్ఫర్ అవ్వాల్సినటువంటి అమౌంట్ కిషన్ రెడ్డి ఆయన వల్లనే ఆయనే అడ్డంకులు సృష్టించి ఆపారు అని అన్నారు. నిజంగా అంటే కిషన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపున ప్రతినిధిగా కిషన్ రెడ్డి ఉంది కాబట్టి ఇవి రాజకీయ ఆరోపణలు, ఒకరికొకరు రాజకీయ ఆరోపణలు చేసుకుంటారు. కానీ కిషన్ రెడ్డి ఇనిషియేషన్ చేస్తేనే ఇప్పుడు కేంద్ర మంత్రులు ఎవరు అంటే కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి ఒకటే కాబట్టి, బండి సంజయ్ సహాయ మంత్రి కాబట్టి కిషన్ రెడ్డి ఇనిషియేషన్ చేస్తే అవి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కిషన్ రెడ్డి ఆపాడా లేదా అనేటువంటి దానికి కాకుండా ఇనిషియేషన్ చేస్తే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇనిషియేషన్ చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి. ఆ ఇనిషియేషనే తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ తెలంగాణలో బలపడుతోంది. సో ఇప్పుడు కాంగ్రెస్ కి క్రెడిట్ వెళ్తోంది కాబట్టి కావాలనే రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆ క్రెడిట్ కాంగ్రెస్ అకౌంట్ లోకి వెళ్లకుండా ఉండాలి అని అంటే దీన్ని ఇప్పుడు అడ్డుకొని తీరాలి అనేది బీజేపీ వాళ్ళ ప్లాన్. అది అవన్నీ కూడా రాజకీయ ఆరోపణలే. ఇప్పుడు బీజేపీ మీద కాంగ్రెస్ చేసినా, కాంగ్రెస్ మీద బీజేపీ చేసినా రాజకీయ ఆరోపణలు. కానీ రాజకీయ ఆరోపణలు పనిచేయలేవు. డెవలప్మెంట్ ప్రజలు క్లారిటీ తోటి ఉన్నారు. ఈ ఆరోపణలతో ఇదివరకు ఓట్లు వేసేవాళ్ళు ఇప్పుడు డెవలప్మెంట్ చూసే ఓట్లు వేస్తారు, ఫెయిల్యూర్స్ చూసే దూరం జరుగుతున్నారు. మనకు చాలా ఎగ్జాంపుల్ ఉన్నాయిగా. కాబట్టి ఫెయిల్యూర్స్ తక్కువ, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటే ఓట్లు వేస్తున్నారు. ఎందుకంటే దరిదాపు 70% లిటరసీ రేట్ ఉంది. తర్వాత మీడియా, ముఖ్యంగా చదువు రాని వాళ్ళు కూడా టీవీ ద్వారా, ఇతర ద్వారా ఎడ్యుకేట్ అవుతున్నారు. కాబట్టి ఏదో మాటలు చెప్తే, అబద్ధాలు చెప్తే నమ్మి ఆ ఎలక్షన్ అనేటువంటిది కాదు. కాబట్టి ఆ సక్సెస్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు ఇనిషియేషన్ చేయాల్సిన అవసరం ఉంది రిలీజ్ కావటానికి. అయితేనే స్టేట్ గవర్నమెంట్కి ఓనర్షిప్ వస్తుంది. లేకపోతే త్రిశంకు స్వర్గంలో ఉంటుంది మెట్రో. అటు ఇటు స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కాక, అటు ఎల్ఎన్టీ నడపక ఇప్పటికే గతంలోనే సంవత్సరానికి 400 కోట్ల నష్టం వస్తుంది. నిర్మాణ వ్యయం కూడా పెరుగుతోంది కదా గతంలోకి ఇప్పటికే చూస్తే. నిర్మాణ వ్యయం పెరిగింది. ఖచ్చితంగా పెరుగుతుంది. రైట్ సత్యం గారు. ఎస్.